హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ప్రెగ్నెన్సీ సిరీస్లో ఉన్నాం కదా. సో మనం కంటిన్యూ చేసుకుందాం. లాస్ట్ టైం మాట్లాడుకునేది అయితే నాకు సర్వికల్ లెంత్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది, ప్లస్ నేను ప్రొజెస్ట్రాన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో నేను 28th వీక్కి నాకు గ్రోత్ స్కాన్ అనేది రాశారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోనే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. మనమైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. 28th వీక్కి నాకు గ్రోత్ స్కాన్ అయితే రాశారనమాట. 7th మంత్ స్టార్ట్ అవుతుంది కదా. సో గ్రోత్ స్కాన్ 1 అయితే రాశారు. సో ఇంకా గ్రోత్ స్కాన్ తీసుకుని వెంటనే డాక్టర్ని కలువమ్మా అని చెప్పి స్కాన్ డాక్టర్ చెప్పారనమాట. సరే వెళ్ళి కలిసామన్నమాట. ఆమె అయితే షాక్ అయిపోయింది. నాది 24 mm ఉన్నింది కదా లాస్ట్ టైము, అంతే ఆ లెవెల్లోనే ఉన్నిందనమాట మిగతా స్కాన్స్ తీసినప్పుడు కూడా. కానీ ఒకేసారిగా 12 mm చూపించింది అనమాట. అంటే 1.2 cm డైల్యూట్ అయిపోయింది అట్లని చెప్పి. మనకి 10 cm డైల్యూట్ అయిపోతే డెలివరీ అయిపోద్ది. 1.2 cm డైల్యూట్ అయిపోయింది అట్లని చెప్పి ఇంటర్నల్గా చెప్పిందనమాట. అప్పుడు బేబీ పొజిషన్ వచ్చి బ్రీచ్లో ఉన్నింది. నాకైతే షాక్. నేనైతే ఏం చేయలేను. ఆమె వచ్చి చూస్తాము, ఎందుకంటే బేబీ వచ్చి 1.1 kg ఉంది, నాకు స్టిచెస్ వేయగలితే వేస్తాను, లేకపోతే ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాల్సిందే, బ్రీచ్ పొజిషన్లో ఉంది బేబీ అట్లని చెప్పి చెప్పిందనమాట. నాకైతే ప్రొజెస్ట్రాన్ ట్రీట్మెంట్లో సస్టైన్ 400 mg ట్యాబ్లెట్ వచ్చి వెజైనల్గా ఇచ్చారనమాట. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి వెజైనల్గా అని చెప్పి. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ అనిపించలేదు. కానీ గ్రోత్ స్కాన్కి వెనస్డే వెళ్ళాలి. మండే నుంచి నాకే డిఫరెన్స్ తెలిసింది నా బాడీలో. వెజైనల్గా ట్యాబ్లెట్ పెట్టుకున్నప్పుడు అది ఏదో ఓపెన్ అయిపోయిన మరి నాకు అనిపించింది అనమాట. అండ్ చాలా టయర్డ్ నా బాడీ మొత్తం. నేనైతే ఆ రోజు నైట్ షిఫ్ట్ వేరే వర్క్ చేస్తున్నాను అనమాట. వర్క్ చేయనే కాలేదు, పడుకోను కాలేదు, వర్క్ చేయను కాలేదు, తిన్ను కాలేదు, అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి. సరే ఇంకా వెనస్డే అపాయింట్మెంట్ ఉంది కదా అనుకున్నాము. వాళ్ళు వచ్చి ఈవినింగ్ 4:30కి రమ్మన్నారనమాట. సరే ఇంక ఈవినింగ్ 4:30కి బయలుదేరి వెళ్తే ఇంక ఇలా అయింది. 6 o'clockకి ఆమెని మీట్ చేసింది. అంటే నాకు అరౌండ్ 5:30 అలా స్కాన్ అయిందనమాట. 6 o'clockకి నేను డాక్టర్ని మీట్ చేసింది ఆమె. అంతే. దాని తర్వాత ఇంకా నువ్వు ఎవరితోనో డిస్కస్ చేయాలా అలా అని చెప్పి అడిగిందనమాట. సో నేను మా మదర్తో డిస్కస్ చేయాలి అట్లని చెప్పాను. సరే కాల్ చేసి మాట్లాడు అనింది. కానీ ఆ ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదనమాట. నువ్వేం డిస్కస్ చేయొద్దు, నేను స్టిచ్చే వేయాలి, నువ్వు కంపల్సరీ అని చెప్పి నన్ను నడవనియలేదనమాట. స్ట్రెచ్చర్లోనే తీసుకెళ్లారు. అరౌండ్ 8 o'clockకి నాకు సర్జరీ అయిందనమాట, సర్వికల్ స్టిచ్. సో నేనైతే చాలా ఏడ్చానమాట. దేవుడా, ఇంతవరకు లాక్కొచ్చావు కదా, ఇదేంది అనేసి. కానీ నాకు అప్పుడు అనిపించింది, ఇంకా ఓపెన్ అయిపోయింది, నా బిడ్డకి ఏం కాకూడదని ఇలాగన్నా ఉంది. అసలు అపాయింట్మెంట్ లేకపోయింటే మనకి ఏం తెలిసిండదు కదా, ఏదో ఒకటి జరిగిపోయింది, అపాయింట్మెంట్ అన్నా ఉండి కాపాడినాడు దేవుడు అని అనుకున్నాను అనమాట. నేను మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయ్యాము. ఇంకా సర్వైకల్ స్టిచ్ అయిపోయి నన్ను రూమ్కి తీసుకొచ్చే లోపల 12 o'clock అయిందనమాట. 8 o'clock తీసుకెళ్ళి 12 o'clock తీసుకొచ్చారు రూమ్కి. ఆమె ఏమనిందంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి చూద్దాము, 2 weeks అబ్జర్వేషన్ అని చెప్పిందనమాట. ఆమెకి క్లారిటీ లేదు, ఊడిపోతుందేమో అనేసి. మళ్ళీ నన్నైతే ఇంక నువ్వు దేనికి లేయకూడదు, వాష్రూమ్ కూడా బెడ్లోనే, జస్ట్ నువ్వు పడుకునే ఉండాలి అట్లని చెప్పిందనమాట. ఇంకా నెక్స్ట్ రోజు 1 day అయిపోయిన తర్వాత రోజు వచ్చి చూద్దాము, ఒక 5 days టైం ఇద్దాం. 5 days అంటే వెనస్డే నాకు సర్జరీ అయింది, మండే స్కాన్ చేసి చూద్దాము ఎలా ఉందో, దాని తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పిందనమాట. అమ్మయ్య, 2 weeks నుంచి 5 daysకి వచ్చింది అనుకున్నా. 5 days ఎంత నరకం అనుభవించానంటే నేను. అంటే మన వల్ల లేను కాదు అసలు, యాక్చువల్గా అదొక భయము ఉంటుంది, ప్లస్ నొప్పి ఉంటుంది అనమాట. సో స్టిచెస్ వేసేటప్పుడు అయితే నాకు జనరల్ అనస్థీషియానే ఇచ్చారు. దాని తర్వాత ఉంటుంది మనకి ఆ అనస్థీషియా కొంచెంసేపే ఇస్తారనమాట, ఎందుకంటే బేబీ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి కొద్దిగానే ఇస్తారు అనస్థీషియా, ఎక్కువ ఇవ్వరు. దాని తర్వాత మనకు ఉంటుంది అనమాట. ఇంకా పడుకునే ఉండేది కాబట్టి ఫుడ్ అవ్వదు.
అలా ఉన్నిందనమాట నాకు ఎప్పుడు లేస్తాను అని చెప్పి. కానీ నేను 2 days తర్వాత నేనైతే వాష్రూమ్ బెడ్ పైన వెళ్ళాను, నా వల్ల కాదు. మనల్ని స్నానము చేసుకోకూడదు. ఇంకా వాష్రూమ్ బెడ్ పైన వెళ్ళినప్పుడు మనకి నాకైతే కంఫర్టబుల్గా లేదనమాట. సో వాళ్ళని అడిగి 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 అట్లీస్ట్ నేను వాష్రూమ్ కన్నా వెళ్ళేసి వస్తాను అని చెప్పాను అనమాట. ఓన్లీ వాష్రూమ్కి మాత్రం లేసి వెళ్తా ఉన్నాను. దాని తర్వాత వచ్చి ఇంట్లో కూడా నువ్వు ఇలానే ఉండాలి, లేకపోతే నువ్వు హాస్పిటల్లోనే ఉండు అట్లని చెప్పిందనమాట. ఆ 1 week ఉండడానికే మాకు బిల్ అయితే మోగిపోయిందనమాట. 1,02,000 అయిపోయింది. ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొద్దిగానే కవర్ అవుతుంది కదా, కొద్దిగానే కవర్ అయింది. మిగతాదంతా మేము పే చేసామన్నమాట. అండ్ డాక్టర్ కూడా కొంచెం కన్సెషన్ ఇస్తానని చెప్పింది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఇలా అవుతుంది అనుకోలేదు కాబట్టి. సో ఆమె అయితే కొంచెం తగ్గించింది. ఇంకా మేము ఇన్సూరెన్స్ పోయి మిగతా డబ్బులు కట్టామన్నమాట. అదే ఇంకా 5 days తర్వాత స్కాన్ తీసినప్పుడు కూడా బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. నువ్వైతే పడుకునే ఉండాలి. స్ట్రైట్గా పడుకుంటే కూడా సర్వీక్స్ మీద ప్రెషర్ పడుతుంది. సైడ్స్లోనే పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ తిరుగుతూనే ఉండాలి. స్ట్రైట్గా కూడా పడుకోకూడదు, కూర్చోకూడదు. అసలు ఇంటికి పోయినా కూడా నువ్వు స్నానం అవంతా ఏం చేయకూడదు అన్నారు. కానీ నేను ఇంటికి వచ్చిన వెంటనే స్నానం అయితే చేశాను. ఇంకా 5 days స్నానం చేయకుండా అయితే నా వల్ల కాలేదు. అసలు వేరే సర్జరీ అయింది. సో ఇలా అంతా అయింది కాబట్టి నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. అంటే 5 minutes నిల్చుకొని కాలేదు, కానీ బిన్నే మా అమ్మ చేపించేసి నేను వచ్చేసాను అనమాట. అలా అనమాట నా సర్వికల్ స్టిచ్ జర్నీ అలా పోయింది. ఇంకేముంది, ఇంకా నేను డెలివరీ వరకు బెడ్ రెస్టే అనమాట. సో ఇదే నా పరిస్థితి. ఎప్పుడు డెలివరీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీకు ఎవరికైనా ఫస్ట్ డే సర్వికల్ లెంత్ షార్ట్గా ఉంది, మీకు సర్వికల్ స్టిచ్ వేసుకోవాలి అని చెప్పారంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఏం ఆలోచించద్దు, ఏం ప్రాబ్లం రాదు. మన బేబీని మనం సేవ్ చేసుకున్నట్టు. మీకు కానీ ఫస్టే చెప్పినారంటే ఫస్టే వేసుకోండి. నా మారైతే మీరు ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ఏ మినిట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. డాక్టరే షాక్ అనమాట. ఎందుకంటే నా పేషెంట్స్లో నేను ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం అవ్వనోళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పిందనమాట. దాని తర్వాత ఒకటే ఏం చెప్పిందంటే నువ్వు వర్క్ చేస్తున్నావా అని అడిగింది. అవును వర్క్ చేస్తున్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆల్రెడీ మేడం చెప్పిందనమాట. వర్క్ కూడా మానేయి అట్లని చెప్పి. నేనే వినలేదు. ఇంకా డెలివరీ తర్వాత ఎలా 6 months తీసుకోవాలి కదా అనేసి నేను వర్క్ చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమే కదా అనేసి. ఇంకా కూర్చునే వర్క్ చేసేది కదా, దానివల్లే ప్రెషర్ పడి నీకు అలా అయిపోయింది అలా అని చెప్పి చెప్పారనమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండేది మంచిది. ఫస్ట్ డే కానీ సర్వికల్ స్టిచ్ వేసుకునేసామనుకో ఫస్ట్ వీక్లో బేబీ వెయిట్ అనేది అంత గెయిన్ ఉండదు కాబట్టి మనకి 2 weeksలో సెట్ అయిపోతుంది. మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు. నేను చాలామందిని అలా చూశాను. నాకైతే 7th month స్టార్ట్ అయిపోయినాక వేశారు కాబట్టి బేబీ వెయిట్ అనేది 1.1 kg పెరిగిపోయింది కాబట్టి ఆ వెయిట్ వల్ల తాంగుతుందో లేదో అనే ఒక ఇది కాబట్టి నేను కంప్లీట్ బెడ్ రెస్ట్. ఇలా మాత్రం ఎవరు చేసుకోవద్దండి, ఫస్ట్లోనే వేసుకోండి, ఏం ప్రాబ్లం రాదు దానివల్ల. సో ఇదే నా సర్వికల్ స్టిచ్ స్టోరీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకేదైనా కమెంట్ బాక్స్లో అడగాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.